హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ముందుగా ఇందులో కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను, కొద్దిగా మినప్పప్పు వేసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. ఇది కాస్త దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మన కారానికి సరిపడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇవి కాస్త త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి దోరగా. మంచి కలర్ వచ్చినాయి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ సన్నగా తరిగిన తోటకూర 3-4 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుంటున్నాను. త్రీ 4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి, లేదంటే ఇందులో ఇసుక ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మంచిగా. బాగా కలుపుకొని ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు దీని మీద మూత పెట్టకూడదు. మూత పెడితే ఈ తోటకూర కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులో ఇంకా కాస్త సాల్ట్ పడుతుంది, వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇలాగే ఉంచాలి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయినాయి. ఇది చిన్న మంట మీద పెట్టి మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. తోటకూరలో రిలీజ్ అయిన వాటర్ తోటే ఇది మంచిగా కుక్ అవుతుంది. చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ. ఇంకాస్త వాటర్ ఉన్నాయి, అవి మొత్తం ఇంకిపోతే తోటకూర ఫ్రై రెడీ. వాటర్ మొత్తం ఇంకిపోయినాయి, తోటకూర మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కాస్త కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తోటకూర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.